ఫైన్ న్యూస్. భారతీయుల ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. బిర్యానీ నుంచి హల్వా వరకు రుచుల్లో భారతీయ వంటలకు సాటి లేదు. కానీ అదే వంటకాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లాలంటే మాత్రం రుచి ఒక్కటే సరిపోదు. అత్యంత కఠినమైన శాస్త్రీయ పరీక్షలు కూడా దాటాల్సి ఉంటుంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సమయంలో డిఆర్డిఓ సిద్ధం చేసిన ఎన్నో భారతీయ వంటకాలలో కేవలం 3 మాత్రమే నాసా అనుమతి పొందటం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. 2025 జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఐఎస్ఎస్కు వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రముఖ పోడ్కాస్టర్ రాజ్ షమానీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం డిఆర్డిఓకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఎఫ్ఆర్ఎల్ ప్రత్యేకంగా అనేక భారతీయ వంటకాలను అభివృద్ధి చేసిందని చెప్పారు. అయితే అంతరిక్షంలోకి ఆహారాన్ని పంపించడం సాధారణ విషయం కాదు. ఆహారం ఎక్కువ కాలం చెడిపోకూడదు, బ్యాక్టీరియా పెరగకూడదు, గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో చిందరవందర కాకూడదు, ప్యాకేజింగ్ పూర్తిగా సురక్షితంగా ఉండాలి, పోషక విలువలు కూడా అలాగే ఉండాలి. ఈ ప్రమాణాలు అన్నింటినీ దాటిన తర్వాతే అంతరిక్ష ప్రయాణానికి అనుమతి లభిస్తుంది. డిఆర్డిఓ అనేక భారతీయ వంటకాలను సిద్ధం చేసినప్పటికీ చివరకు 3 వంటకాలు మాత్రమే నాసా ఆమోదం పొందాయి. అవి గాజర్ కా హల్వా, మూంగ్ దాల్ హల్వా, ఆమ్రాస్. ఈ 3 మాత్రమే అన్ని శాస్త్రీయ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యాయి. శుభాంశు శుక్లా మాట్లాడుతూ డిఆర్డిఓ సాధ్యమైనంత ఎక్కువ భారతీయ ఆహారాన్ని స్పేస్కు అర్హత సాధించేలా తయారు చేసింది. భవిష్యత్తులో గగన్యాన్ మిషన్లో వాటిని ఉపయోగించాలన్నదే లక్ష్యం. కానీ సమయం తక్కువగా ఉండడం, పరీక్షలు చాలా కఠినంగా ఉండడం వల్ల 3 వంటకాలకే అనుమతి వచ్చింది అని తెలిపారు. అంతరిక్ష ఆహారం తయారీలో అత్యంత పెద్ద సవాల్ భూమిపై లభించే తాజా రుచిని అలాగే ఉంచుతూ ఎలాంటి ఫ్రిడ్జ్ లేకుండానే నెలల తరబడి నిల్వ ఉండేలా తయారు చేయడం, అదే సమయంలో వ్యోమగాములకు అవసరమైన క్యాలరీలు, ప్రోటీన్లు, విటమిన్లు కూడా అందేలా చూసుకోవాలి. ఈ కారణంగానే స్పేస్ ఫుడ్ అభివృద్ధి ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన ఆహార సాంకేతికతలలో ఒకటిగా భావిస్తారు. ఇప్పుడు డిఆర్డిఓ లక్ష్యం గగన్యాన్ మిషన్ కోసం మరిన్ని భారతీయ వంటకాలను అంతరిక్ష ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించడం. భవిష్యత్తులో వ్యోమగాములు ఉప్మా, పొంగల్, కిచిడి, పులావ్ లేదా ఇతర భారతీయ వంటకాలను కూడా అంతరిక్షంలో ఆస్వాదించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ రుచులను అంతరిక్షానికి తీసుకువెళ్లాలనే డిఆర్డిఓ ప్రయత్నం భారత అంతరిక్ష పరిశోధనలలో మరో కీలక ముందడుగుగా చెప్పవచ్చు. ప్రస్తుతం 3 వంటకాలకే నాసా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రానున్న గగన్యాన్ మిషన్తో మరిన్ని భారతీయ వంటకాలు కూడా అంతరిక్షంలోకి వెళ్లే రోజులు దూరంలో లేవు.